చంద్రబాబు నాయుడు. శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీస్తున్నది ఎవరు? తీసే కుట్ర జరిగింది. కుట్ర జరిగిన తర్వాత శ్రీవారి ప్రతిష్టని ఎప్పటికీ దెబ్బ తీస్తున్నది ఎవరు? రాష్ట్ర ప్రజలు గమనించాలి. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బ తీసేటువంటి కుట్ర ఎలా జరిగింది, కుట్ర ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నా. ఇది కాక ఇంకొక పేపర్లో అధికారిక పత్రికల్లో వచ్చింది, దేవుడు క్షమించడు, తిరుమలను పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఎవరు కుట్ర పన్నారు? రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఇప్పుడు రెండు అంశాల గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. తిరుమల నెయ్యి అంశంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కేవలం నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నా. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బఫెల్లో బీఫ్ అంటే దున్నపోతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఏని బేసిక్ను ఆధారం దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు తిరుమలలో ఇంత దుర్మార్గం జరిగిందని ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ప్రకటన చేశారు? ఇదిగో ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆరోపణ చేశారు. ఈ ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్టు దేన్ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇచ్చింది? 2024 జూలై నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకర్లను పరిశీలించి ఆ నెయ్యి ట్యాంకర్లో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఎన్డీడీబీ ఆరోపణ రిపోర్ట్ ఇస్తే ఈ రిపోర్టు ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చింది అన్న అంశము మర్చిపోయాం. ఈ రిపోర్టు వచ్చే టయానికి ఏ సందర్భంలో నెయ్యి కలెక్ట్ చేశామనేది మర్చిపోయాం. అసలు ఏ ప్రభుత్వంలో రిపోర్టు వస్తే ఏ ప్రభుత్వం బాధ్యత వహించాలనుకున్న సందర్భం మర్చిపోయాం. మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేస్తారా? మీ ప్రభుత్వంలో రిపోర్టు పంపిస్తారా? మీ ప్రభుత్వంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తుందా? మీ ప్రభుత్వంలో రిపోర్ట్ ఇస్తే 2019-24లో కూడా నెయ్యి కల్తీ జరిగిందని అభూత కల్పనతో రాష్ట్ర ప్రజలకి దేవుడి మీద కల్తీ జరిగింది, తిరుమల వెంకటేశ్వర మీద కల్తీ జరిగిందని ప్రకటనలు చేస్తారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో? ఏ చట్టం చెప్తుంది ఉప ముఖ్యమంత్రి గారు? మీరు చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఏ పుస్తకం చెప్పింది ఈ మాట? మీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ఏ న్యాయ సూత్రం, ఏ ధర్మసూత్రం చెప్పింది చెప్పండి? ఏ భగవద్గీత చెప్పింది చెప్పండి? మా ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో నెయ్యి కలెక్ట్ చేసి, మీ ప్రభుత్వంలో శాంపిల్ తీసి, మీ ప్రభుత్వంలో ఆ శాంపిల్ని టెస్ట్ చేసి, మీ ప్రభుత్వంలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని గత ప్రభుత్వం మీద రుద్దమనే ప్రాథమిక సూత్రం కూడా తెలియని నువ్వెట్ట ముఖ్యమంత్రి? నీ కింద ఆ ఉప ముఖ్యమంత్రి ఎట్ట పనిచేస్తున్నాడు? ఈ ఉప ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తే ఆ 162 మంది గొర్రెల్లాగా ఎమ్మెల్యేలు కూర్చొని అసెంబ్లీలో ఎలా కొడుతున్నారు? ఈయనిచ్చేటువంటి స్పీచ్ అద్భుతంగా భావితరాలకి అద్భుతమైన స్పీచ్ అని ఆ పైన కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎట్ట మాట్లాడతాడు? మా కర్మ కాకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కాకపోతే 164 మంది పరమానంద శిష్యులు అక్కడ కూర్చొని మీరు పద్యాలు పాడుతుంటే చెవిటోళ్ళలాగా మేము విని మీరు బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నారని భావించాల్సిందే కదా సార్. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక డాక్యుమెంట్ చూపిస్తా. ఈ డాక్యుమెంటు ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ ఏదైతే ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఈ శాంపిల్ని డ్రా చేసింది 17/7/2000 డేట్ ఆఫ్ శాంపిల్ డ్రా చేసింది 12/7/2024 సంవత్సరం. అంటే 12/7 ఏ ప్రభుత్వం అధికారంలో ఉందండి? తెలుగుదేశం మీడియా వారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, టీవీ5 ఎవరి మీడియా అధికారంలో ఉంది? ఎవరి అధికారంలో 12/7వ తారీఖున ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది?
శాంపిల్ ఎప్పుడు డ్రా చేశారు? 12/7. ఈ శాంపిల్ని 17/7వ తారీఖున ఎన్డీడీబీ రిపోర్ట్కి పంపించారు, గుజరాత్ పంపించారు. ఎన్ని రోజులు శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? నెయ్యి శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? 5 రోజుల పాటు శాంపిల్ని ఎక్కడ పెట్టారు? కూటమి ప్రభుత్వంలో ఎవరి దగ్గర ఈ శాంపిల్ ఉంది? ఈ శాంపిల్ని టెస్ట్ చేసినటువంటి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఈ డాక్యుమెంట్. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు? ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్లో అని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ది టెస్ట్ రిపోర్ట్ షాల్ నాట్ బి రీప్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఎనీ మేనర్ వాట్సోఎవర్ బై ఎనీవన్ and cannot be used as an evidence in any court of law unless required as per the directions of any court, and shall not be used in advertising media / social media / print media any other media without prior written permission of the managing director of Deputy MD NDDB Corp Limited. మీరు ఈ రిపోర్ట్ని బయటకు చెప్పేటప్పుడు ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చినటువంటి మాట, NDDB Corp Limited is not responsible any variations in characteristics of a samples taken up for analysis under any circumstances, including that holding up delay cost for more clarification by a customer. Samples are disposed of after the prescribed period of maintained as per mentioned below as per the regulatory requirements. The test result related to only the tested samples and the applicable parameters endorsed basing on such report and so on. So the sample description is given as specified by the customer. ఎన్డీడీబీకి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఒక కస్టమర్ తీసుకొని వెళ్ళి ఇచ్చినటువంటి శాంపిల్ని మాత్రమే మేము పరీక్షించాం తప్ప ఈ శాంపిల్కి సంబంధించి ఈ రిపోర్ట్కి సంబంధించి మాకు ఏ విధమైనటువంటి అథారిటీ లేదు. ఈ డాక్యుమెంట్ ఏ కోర్ట్ ఆఫ్ లాలో వాడటానికి లేదు. ఎందుకు వాడటానికి లేదు అంటే ఈ శాంపిల్స్ని యాజ్ పర్ ది లా ప్రకారం వీళ్ళు ప్రిస్క్రైబ్ చేయలేదు, మా సమక్షంలో ఈ శాంపిల్స్ని డ్రా చేయలేదు. కాబట్టి ఈ రిపోర్టు ఏ విధమైనటువంటి లీగల్ అథెంటికేషన్ పనికిరాదు, ఏ విధంగానూ కోర్ట్ ఆఫ్ ఎవిడెన్స్కి పనికిరాదు అని స్పష్టంగా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షులు, ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని కోటాను మంది ప్రజల భక్తులు సంపాదించుకున్నటువంటి కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద పందికొవ్వు ఎద్దుకొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందనే ఆరోపణ చేయవచ్చా? రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నా. ఇంకా ఈ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్తా. NDDB Corp does not owe any responsibility for any consequences conclusions drawn in the event customer is circulating the reports on social media. Further, such customers are liable to be prosecuted and payment of damage of any cost. ఈ రిపోర్టు కస్టమరు ఏ విధంగానూ సర్క్యులేట్ చేయకూడదు, ఏ విధంగానూ దీన్ని సోషల్ మీడియాలో వాడకూడదు. మరి ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు ఎలా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఉప ముఖ్యమంత్రి గారు? నెంబర్ 8 క్లాజ్ నెంబర్ వీళ్ళు ఇచ్చినటువంటి ఇంకొక టెస్ట్ రిపోర్ట్స్ ఆర్ ఇష్యూడ్ స్ట్రిక్ట్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అండ్ ఆర్ శాంపిల్స్ ప్రొవైడెడ్ బై ది కస్టమర్ and solely for the benefit of the customer who shall be solely responsible for acting. అంటే మీరు ఏదైతే చెప్పమన్నారో ఇచ్చినటువంటి రిపోర్ట్ని అదే యాజిటీస్గా మేము ఇచ్చాం తప్ప మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని ఎన్డీడీబీ స్పష్టంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఇది ఎందుకు బయట పెట్టలేదు ఈరోజు వరకు? మీరు నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఈరోజు జేబీపీ పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేస్తుంది. దేవుడిని రాజకీయాలకు వాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్డీడీబీ రిపోర్టుని
ఈ విధంగా ఎన్డీడీబీ చేత రిపోర్ట్ ఇప్పించుకొని శాంపిల్స్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి 5 రోజుల పాటు శాంపిల్స్లో రసాయనాలు కలిపి కావాలని జంతు కొవ్వుకు సంబంధించినటువంటి కొలెస్ట్రాల్ కలిపి మీరు ఎన్డీడీబీకి పంపించిన శాంపిల్